హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో ఓట్స్తో చాలా టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ ఓట్స్ హెల్త్కి చాలా మంచిది. ఈ ఓట్స్లో కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. మనం ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్లో ఈ ఓట్స్ అనేది తీసుకుంటూ ఉంటే మనం చాలా ఈజీగా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చండి. ఇప్పుడు ఈ ఓట్స్తో చాలా హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులో 1 కప్పు వరకు ఓట్స్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఓట్స్ ని యాడ్ చేసుకున్న తర్వాత మనం మంట లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ఓట్స్ ని మనం దోరగా వేయించుకోవాలండి. చూసారు కదా, 1-2 నిమిషాల పాటు ఇలా దోరగా వీటిని రోస్ట్ చేసుకోవాలి. ఇలా కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని ఈ ఓట్స్ ని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఇలా ఓట్స్ ని ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత వీటిని మనం పూర్తిగా చల్లారబెట్టుకోవాలండి. చూసారు కదండి, మనకు ఓట్స్ ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ఈ ఓట్స్ ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఇవి మరి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. చూసారు కదండి, మనం ఈ ఓట్స్ ని మరి మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెము బరగ్గా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఇందులోకి 1-2 బంగాళాదుంపలను ఈ విధంగా పొట్టు వలిచి తీసుకోవాలి. వీటిని ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి, ఇవి పచ్చివే తీసుకోవాలి. ఇలా తీసుకున్న బంగాళాదుంపలను మనం ఈ విధంగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత ఇప్పుడు మనం మరొక బౌల్ తీసుకొని ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఓట్స్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులోకి 3 ఎగ్స్ ని మనం పగలగొట్టి వేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మనం ఎగ్స్ మొత్తాన్ని ఈ విధంగా పగలగొట్టి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎగ్స్ లోకి ఈ ఓట్స్ పౌడర్ బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా మనం 1-2 నిమిషాల పాటు ఈ విస్కర్ తో బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక క్యారెట్ ని ఈ విధంగా సన్నగా తురుముకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్స్ ని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. నెక్స్ట్ 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 లేదా 3 రెమ్మల కరివేపాకుని ఇలా తుంచుకొని వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మనం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3-4 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి ఈ మొత్తాన్ని కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఫైనల్ గా మనము తురిమి పక్కన పెట్టుకున్న ఈ బంగాళాదుంప తురుముని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి ఈ మొత్తాన్ని కలిపేసుకుందాం. ఇలా కలిపిన తర్వాత దీన్ని 1-2 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మనకు హీట్ ఎక్కిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా మనం అట్టులాగా వేసేసుకోవాలండి. ఈ అట్టుని మనం మరీ పలచగా కాకుండా కొంచెం మందంగా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఈ అట్టుని ఈ విధంగా మనం ప్యాన్ కి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మంట లో ఫ్లేమ్ లో పెట్టుకొని దీన్ని మనం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు చూద్దాం. చూసారు కదండి, ఒకవైపు గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం సెకండ్ వైపుకి దీన్ని టర్న్ చేసుకుందాం. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కడాయి పైన మూత పెట్టి మనకు రెండో వైపు కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ అట్టుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. చూసారు కదండి, మనకు సెకండ్ వైపు కూడా ఈ అట్టు అనేది గోల్డ్ కలర్కి వచ్చేసింది. ఇప్పుడు ఈ అట్టుని మనం ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఇలా ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత మనం మరొక అట్టును కూడా ప్రిపేర్ చేసేసుకుందాం.
చూసారు కదా, ఇది కూడా మనకు ఒక వైపు రెడీ అయిపోయిందండి. సెకండ్ వైపు టర్న్ చేసుకుందాం. ఈ విధంగా ఓట్స్తో ఆమ్లెట్ అనేవి పిల్లలకి చేసి పెట్టారంటే పిల్లలైతే వీటిని చాలా ఇష్టంగా తింటారండి. అంతేకాకుండా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా మీరు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్లో ఇలా ఓట్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు అంటే మీ డయాబెటీస్ లెవెల్స్ చాలా వరకు కంట్రోల్లో ఉంటాయండి. నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత వీటిని ఇలా పీసెస్గా కట్ చేసుకొని గ్రీన్ చిల్లీ సాస్తో సర్వ్ చేసుకొని తిన్నారంటే దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. అంతేనండి, చూసారు కదా ఎంతో టెంప్టింగ్గా ఉండే ఈ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ బ్రేక్ఫాస్ట్ని మీరు మార్నింగ్ టైంలో పిల్లలకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసి వచ్చండి. దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.